నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇరాన్తో అమెరికా శాంతి ఒప్పందం నేడే అన్న ట్రంప్. యుఎస్ వైఖరిని బట్టే తుది నిర్ణయం ఉంటుందన్న టెహ్రాన్. G7 సదస్సు కోసం ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోదీ. ఈ నెల 17న అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ. వర్షంలోనూ అమరావతి నిర్మాణం అన్స్టాపబుల్. ట్రోల్స్ చేసేవారికి సారీ బ్రో అంటూ లోకేష్ వ్యంగ్యాస్త్రాలు. మూడు రోజుల పాటు సింగపూర్లో సీఎం పర్యటన. పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు వరుస భేటీలు. కర్నూలు జిల్లాలో దంచి కొడుతున్న వానలు. లోతట్టు ప్రాంతాలు జలమయం, రాకపోకలకు అంతరాయం. పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీయనున్నాయి. హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుని ప్రపంచ వాణిజ్యానికి ఊరట లభించనుంది. ఇరాన్తో ఆదివారం శాంతి ఒప్పందం కుదుర్చుకోనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు సంతకాలు జరుగుతాయని తెలిపారు. అంతకుముందు ఇదే మాటను వెల్లడించిన పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒప్పందంపై ఎలక్ట్రానిక్ సంతకాలు చేయించేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆదివారమే సంతకం చేయబోమన్న ఇరాన్ ఈ విషయమై ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో శాంతి నెలకొనేలా తాజా పరిణామాలు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు ముగిసి హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుద్ధం ముగియనుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో ఆదివారం ఒప్పందం కుదుర్చుకోనున్నామని ప్రకటించారు. ఈ మేరకు సంతకాలు జరుగుతాయని వెల్లడించారు. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని నాశనం చేసే దిశగా ఒప్పందం ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గతంలో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని తప్పుబట్టారు. గతంలో ఒబామా ఇరాన్తో కుదుర్చుకున్న ఒప్పందం ఆ దేశం సులభంగా అణ్వాయుధాలు తయారు చేసుకునేలా ఉందన్నారు. తమ ఒప్పందం మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధమన్న ట్రంప్ ఇరాన్ అణు కార్యక్రమానికి అడ్డుగోడగా నిలవనుందన్నారు. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని ఇప్పటికే పూర్తిగా నిర్వీర్యం చేశామన్న ఆయన వారి దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియాన్ని తర్వాతి దశల్లో నాశనం చేస్తామని ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. సరైన సమయంలో అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు తాము ఇరాన్లోకి ప్రవేశించి గ్రానైట్ పర్వతాల కింద ఉన్న శుద్ధి చేసిన యురేనియాన్ని తీసుకువస్తామని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. ఇరాన్ అణు కేంద్రాలను తమ B-2 బాంబర్లు నాశనం చేశాయన్నారు. దానివల్లే యురేనియం కుప్పకూలిన కొండల కింద చిక్కుకుపోయిందని ట్రంప్ తెలిపారు. తీసుకువచ్చిన యురేనియాన్ని శుద్ధి చేయని యురేనియంతో కలిపి ఇరాన్లో లేదా అమెరికాలో నాశనం చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ వేగంగా, సులభంగా, ప్రశాంతంగా జరుగుతుందని ఆశిస్తున్నానని ట్రంప్ వెల్లడించారు. శాంతి ఒప్పందంపై అంతకుముందు పాకిస్తాన్ కూడా కీలక ప్రకటన చేసింది. రానున్న 24 గంటల్లో ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తెలిపారు. వెంటనే ఒప్పందంపై ఎలక్ట్రానిక్ సంతకాలు చేయించేందుకు తాము సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ఈ చరిత్రాత్మక శాంతి ఒడంబడిక సుస్థిర శాంతికి బలమైన పునాదులు వేస్తుందన్న విశ్వాసం తమకుందని ఎక్స్లో షరీఫ్ పేర్కొన్నారు. పాక్ ప్రధాని ప్రకటనను ఇరాన్ పూర్తిగా ఖండించలేదు. కానీ ఒప్పందంపై ఆదివారం సంతకం చేయబోమని తేల్చి చెప్పింది. రానున్న రోజుల్లో చేస్తామేమోనని పూర్తిగా కొట్టిపారేయలేమని తెలిపింది. ఎందుకంటే అమెరికా ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో తెలియని పరిస్థితి ఉందని, అందుకే ఈ ప్రక్రియపై ఏ ప్రకటననైనా తాము జాగ్రత్తగా ఇవ్వాలని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి ట్రంప్ ప్రకటనకు ముందు తెలిపారు. లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధం ముగించే ప్రాథమిక ఒప్పందంపై సంతకాలు చేయడానికి ఇరు పక్షాలు చర్చలు జరుపుతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి తెలిపారు. ఇందులో ఇరాన్ అణు కార్యక్రమం లేదన్నారు. ప్రాథమిక ఒప్పందం కుదిరిన 60 రోజుల తర్వాత అణ్వాయుధాల అంశం చర్చలు జరుగుతాయని తెలిపారు. ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపులు వచ్చే నెల 4న టెహ్రాన్లో ప్రారంభమవుతాయని ఇరాన్ ప్రకటించింది. 9వ తేదీన అంత్యక్రియలు మషహద్ నగరంలో జరుగుతాయని పేర్కొంది. అమెరికాతో శాంతి ఒప్పందంపై ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్తో కేవలం ప్రాథమిక ఒప్పందం మాత్రమే కుదుర్చుకుంటామని తెలిపారు. దానిని తుది ఒప్పందంగా పరిగణించొద్దని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు అణు కార్యక్రమానికి సంబంధించినవి కావని, కేవలం యుద్ధాన్ని ముగించడమే లక్ష్యంగా సాగుతున్నాయని బఘాయి వివరించారు.
ముసాయిదా ఒప్పందంలో ప్రధానంగా 14 అంశాలు ఉన్నట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో సైనిక దాడులను తక్షణమే నిలిపివేయడం అందులో ప్రధాన అంశమని వెల్లడించింది. ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేస్తే హర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరుస్తుందని తెలిపింది. అటు ఇరాన్తో ఇవాళ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఇరాన్ మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. చర్చలు జరుగుతున్నాయని, తుది నిర్ణయం అమెరికా వైఖరిని బట్టి ఉంటుందని పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. నేడు బెంగళూరు నుంచి సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు సహా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి బృందం సింగపూర్లో పర్యటించనుంది. 16వ తేదీ రాత్రి ముఖ్యమంత్రి స్వదేశానికి తిరిగి రానున్నారు. సింగపూర్ కాలమానం ప్రకారం ఉదయం ఆ దేశంలోని భారత హై కమిషనర్ శిల్ప కాంబులేతో మొదటగా సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. పర్యటనలో తొలి రోజు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు హాజరవుతారు. అనంతరం యుఎన్ హ్యాబిటట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనక్లాడియా రాస్బాచ్తో విందు సమావేశంలో సీఎం పాల్గొంటారు. సింగపూర్ సీనియర్ మంత్రి లోయన్ లింగ్తో సమావేశమవుతారు. గూగుల్ క్లౌడ్ ఏపీ అధ్యక్షుడు కరణ్ భజ్వా, జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ గౌన్తో చర్చిస్తారు. వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్తోనూ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యంగ్ చేతో భేటీ అవుతారు. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తోనూ పలు అంశాలపై చర్చిస్తారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో, సిఐఐ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందంతోనూ సమావేశమవుతారు. హోంమంత్రి కె షణ్ముగం, మానవ వనరుల శాఖ మంత్రి టాన్ సీలింగ్తో చివరిగా భేటీ అవుతారు. రెండవ రోజు పర్యటనలో భాగంగా 16వ తేదీ ఉదయం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ సిబిఎన్ నెట్ 361ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఏపీ సెమీకండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. సుర్బానా జురాంగ్ అమరావతి ప్లానింగ్ సమావేశానికి హాజరవుతారు. అనంతరం సింగపూర్ ఉప ప్రధానమంత్రి, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్ బృందంతో సమావేశమవుతారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్ లీడర్షిప్ ప్లీనరీలో పాల్గొని ప్రసంగిస్తారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్ ఎగ్జిబిషన్ సందర్శిస్తారు. సింగపూర్ పెవిలియన్, ఇన్నోవేటర్ల అలై, గూగుల్ టెక్నాలజీస్ స్టాల్స్ ప్రధానంగా పరిశీలిస్తారు. సిట్రియం సమావేశంలోనూ పాల్గొంటారు. పర్యటనలో చివరిగా సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఈడీబీ సీఈఓ షణ్మోహన్, సిఆర్డీఏ అధికారుల బృందం కూడా వెళ్లనున్నారు. వేగంగా దూసుకెళ్తున్న అమరావతి నిర్మాణం ఇక తగ్గేదే లేదని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. వర్షంలోనూ అమరావతి నిర్మాణం అన్స్టాపబుల్ అన్నారు. రాజధానికి ఇక బ్రేకులు పడేదే లేదని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణంలో టాప్ గేర్లో ఉందని వెల్లడించారు. ఎక్కడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నట్లుగా పనులు పరుగులు పెడుతున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో వీడియో పోస్టు చేశారు. వర్షం పడితే అమరావతి మునిగిందంటూ ట్రోల్ చేసే వారికి సారీ బ్రో అంటూ సెటైర్లు వేశారు. ట్రోల్ చేసే వారి కష్టాన్ని గుర్తించి వర్షం పడినా ఏ సైట్లోనూ పనులు ఆగట్లేదని చాటేందుకే ఈ వీడియో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎకనైనా విష ప్రచారం కట్టిపెట్టాలని హితవు పలికారు. అమరావతి ప్రయాణంలో ఇక పాజ్ అనే మాటకు తావులేదని స్పష్టం చేశారు. స్పీడ్ పెంచిన అమరావతి నవ్యాంధ్ర భవిష్యత్తుకు అసలైన గ్యారంటీ అంటూ లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఏమనుకోవద్దు, అమరావతిలో పనులు అస్సలు ఆగడం లేదు. వర్షం పడితే చాలు పరిగెత్తుకొచ్చి అమరావతి మునిగిందంటూ ట్రోల్ చేసే మీ కష్టాన్ని గుర్తించి ఈ రోజు ఎలాగన్నా మీకు హెల్ప్ చేద్దామని ట్రై చేశాం. కానీ ఏం చేద్దాం, అన్ని సైట్లలో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఐకానిక్ టవర్స్ పనులు, అసెంబ్లీ పనులు, హైకోర్టు పనులు, రోడ్లు, రిజర్వాయర్లు, ఎల్పీఎస్ ప్లాట్ల పనులు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్లు, ఏఎస్ టవర్లు, సెక్రటరీ బంగళాలు, జీవో టవర్స్, ఎన్జీఓ టవర్స్, గ్రూప్ డి టవర్స్, హ్యాపీ నెస్ట్, మినిస్టర్ బంగళాలు. వర్షం పడిందని ఏ పని ఆగలేదు. అర్థమైందా బ్రో? అమరావతి ఈజ్ అన్స్టాపబుల్. ఇకనైనా మీ విష ప్రచారాలు కట్టిపెట్టండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. నెల్లూరు జిల్లా ఉదయగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బెంగళూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. అందులో 10 మందికి తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శనివారం సాయంత్రం 6 గంటలకు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు పామూరు నుంచి బెంగళూరుకు బయలుదేరింది.
తెల్లవారుజామున 3:30కు బెంగళూరు సమీపంలోని చింతామణి వద్ద ప్రమాదం జరిగింది. ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బాధితులను పోలీసులు, స్థానికులు సమీప ఆసుపత్రులకు తరలించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం మేఘావృతమవుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపారు. మిగిలిన 23 జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాలు పడే సమయంలో చెట్లు, హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని అధికారులు హెచ్చరించారు. ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటికి దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపర్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వానతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. లంగరబావి వీధి, మున్సిపల్ మెయిన్ రోడ్, శ్రీనివాస భవన్, పరిశ్రమల ప్రాంతాల్లో మోకాలు లోతు నీటితో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఆదోని మండలంలోని పలు గ్రామాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ఆలూరులో కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఆలూరు, గుంతకల్లు రహదారిలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎడతెరిపి లేని వర్షాలతో రవాణా వ్యవస్థ స్తంభించింది. హాలహర్వి మండలం గూల్యం, సిద్ధాపురం గ్రామాలకు వెళ్లే దారిలో వాగు ప్రవహించడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోనెగండ్ల మండలం గంజహాలిలో భారీ వర్షానికి మల్లెల వాగు పొంగి ప్రవహించి రాకపోకలు నిలిచిపోయాయి. పాఠశాలలో ఆవరణం చెరువును తలపించింది. ఎగువన పత్తికొండ, ఆస్పరి, దేవనకొండ మండలాల్లో కురిసిన వర్షానికి హంద్రీలో ప్రవాహం పెరిగి గాజులదిన్న జలాశయంలోకి 2000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం జలకళ సంతరించుకుంది. G7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్కు చేరుకున్నారు. నైస్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధానికి ఫ్రాన్స్ మంత్రులు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక, త్రైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ చర్చల ద్వారా భారత్తో స్నేహ సంబంధాలు మరింతగా బలోపేతమవుతాయని ఎక్స్లో పేర్కొన్నారు. ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో ఈ పర్యటన కొనసాగుతుందన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్తో ఇవాళ ద్వైపాక్షిక చర్చలు జరపనున్న ప్రధాని మోదీ ఆ తర్వాత ఆయనతో కలిసి భారత్ ఇన్నోవేటివ్స్ సమావేశాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 17న అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మోదీ భేటీ కానున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ఏడాది తర్వాత ఇరువురు తొలిసారి సమావేశమవుతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ ట్రంప్తో భేటీ అయ్యారు.